5 వీక్స్లో చూసిన గేమ్ అమర్ది కాదు అని. అది నీకు నచ్చలేదు, నేను మాట్లాడే విధానం నీకు నచ్చలేదు. అసలు అమర్ ఎప్పుడు ఆట మొదలు ఎవడేమన్నాడు? పెట్టాడు? ఇలాంటి క్వశ్చన్ మార్క్స్. ఒక తల్లికి, ఒక పిల్లానికి, ఒక ఫ్రెండ్కి ఎలాంటి ఫోటోలు పెట్టకూడదు, అలాంటి మనలో ఉన్న కొన్ని భాగాల ఫోటోలు తీసి పెడితే ఎలా ఉంటుంది? పేజ్ కూడా పెట్టారు. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి అమ్మాయిలకి పెట్టారు. వాళ్ళ ఏడుపు, వాళ్ళ బాధ చూడలేక నేను కొద్ది రోజులు అందరికీ దూరంగా నేను బయటికి వెళ్ళిపోయాను. నానే వాళ్ళని అడుగుతున్నాను, నువ్వేం చేసావు? ఒక్కరు ముందుకు రాలేదు నందు. నాకు ఎంత బాధ అనిపించాలి తెలుసా? నీకు సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరు, సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఎందుకు లేనందు పేర్లు. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటారు. నిన్ను ఎదుర్కోవడానికి వాళ్ళకి టఫ్ అనిపించి కొంచెం నిన్ను నెగిటివ్ చేశారా? నేమ్స్ ఏం మెన్షన్ చేయొద్దు. ఐ వాంట్ బి బ్యాడ్ బాయ్. అయితే ఏంటి, అక్కడే నించుంటా స్టాండ్. ఓకే, నేను బ్యాడ్ బాయ్నే. 39,000 చేంజ్ మీమ్స్ నా మీద. 39,000. సో హైయెస్ట్ రికార్డ్ నాది. ఓకే. విజయ్ సేతుపతి గారి దగ్గరికి వెళ్ళిందంట అమర్ అనే పేరు, తమిళనాడుకి కూడా వెళ్ళింది. ఇంకేం కావాలి? థ్యాంక్ యూ రాజా. అంటే ఏ సీజన్లో ఫ్యామిలీస్ని ఇంత ట్రోల్ చేయడము, ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టడం? మెంటల్గా వాళ్ళని కింద కుంగ తీసేస్తే నాకున్న సపోర్ట్ పోతుంది కదా అని చెప్పి మా అమ్మ గురించి తెలియదేమో, నరుక్కుతుంది. సో బిగ్ బాస్ ఫైనల్ గొడవల మీద కార్లు పగలగొట్టడం దగ్గర నుంచి ఎవరో ఒక పర్సన్ని కార్ ఎక్కి, ఇవన్నీ పెయిడ్ బ్యాచ్లమ్మా. తాగేసి నోటుకి బిర్యానీకి వచ్చిన వాళ్ళు, బయట వాళ్ళతో ఏమన్నా మాట్లాడడం అలాంటివి జరిగాయి? మాట్లాడినారు. మా అమ్మ పక్కన ఉండగా నన్ను కదా, ఇదే మాట వాళ్ళ అమ్మ పక్కన ఉన్నప్పుడు ఏమన్నా అంటే వాళ్ళు ఊరుకుంటారేమో అడుగు. సరే, మంచి ఫైర్ బ్రాండ్లా ఫైర్లా ఉన్నావు కాబట్టి కొంచెం నవ్వించడానికి నీకు ఇష్టమైన పర్సన్ని సిచ్యువేషన్లో మనకి ఏం చేయాలో తెలియనప్పుడు చిల్ అవ్వాలి. హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న స్పెషల్ గెస్ట్ని సోషల్ మీడియాలో జనాలందరూ ఎతుకుతూ ఉన్నారనమాట. ఆఫ్టర్ బిగ్ బాస్ 7 తర్వాత అసలు ఆ పర్సన్ ఏమైపోయాడు, ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పి చాలామంది ఫ్యాన్స్, కొంతమంది మెసేజ్ కూడా పెట్టారు, అమర్ అన్న ఇంటర్వ్యూ చేయండి అక్క అని చెప్పి. సో మీ అందరి కోసం ఇవాళ BB7 అంటే అఫీషియల్గా టైటిల్ తీసుకురాకపోయినా అభిమానుల అందరి మనసు గెలుచుకున్న అమర్దీప్ చౌదరి మనతో పాటు ఉన్నాడు. హలో అమర్, నందు, ఎలా ఉన్నావు? సూపర్. సో బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అందరూ ఆ ఛానల్కి ఈ ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, అదే డిస్కషన్లు మాట్లాడడం, ఇవన్నీ చేశారు. బట్ అందరికంటే ఎక్కువ నెగిటివ్ ట్రోల్స్ ఫేస్ చేసిన అమర్ మాత్రం హ్యాపీగా టెంపుల్స్, ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. అసలు దాని గురించి చిల్ అవుతుందన్న. నాకు వచ్చిన ఏదైతే పాజిటివిటీ ఉందో, నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని చూసుకుంటూ హ్యాపీగా అంటే ఇన్ని మంత్స్ నేను ఫ్యామిలీని కానీ నా పర్సనల్ స్పేస్ని నేను మిస్ అయ్యాను కదా. బయటకు వచ్చాక కూడా మనకి ఎందుకు ఇదంతా, చిల్ అయిపోదాం, ప్రశాంతంగా చిల్ అవుతుందని అంతే. సో ఫేమ్ అయ్యాను అంటావా, నేను ఒక రామా అనే ఫేమ్తోనే లోపలికి వెళ్ళాను. సో మళ్ళీ అమర్దీప్ అనే ఫేమ్తోనే బయటకు వచ్చాను. ఆ ఫేమ్ని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటాను. యాక్చువల్గా అమర్దీప్ రామాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఆ పాజిటివిటీతో అమర్దీప్ లోపలికి వెళ్ళాడు నువ్వు చెప్పినట్టు. సో స్టార్ మా నిన్ను ఎంత లేపిందో అంతే డౌన్ చేసేసింది ఫస్ట్ 5 వీక్స్లో. నీ ఫ్యాన్స్ చాలామంది దిస్ ఈజ్ నాట్ అమర్ అన్న ఇది కాదు, ఈ 5 వీక్స్లో చూసిన గేమ్ అమర్ది కాదు అని చాలామంది కూడా కమెంట్ సెక్షన్స్లో అవి కమెంట్ చేశారు. అసలు అప్పుడు నీకేమైంది ఆ 5 వీక్స్? అంటే అసలు ఎందుకు ఆడలేకపోయింది? స్టార్ మా డౌన్ చేయలేదు. స్టార్ మా ఈజ్ యూస్ టు సపోర్ట్ ఎప్పుడు నాకు, ఎందుకంటే నేను స్టార్ మా ప్రోడక్టే కాబట్టి నన్ను ఎప్పుడు స్టార్ మా డౌన్ చేయదు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ నేను లోపల ఉన్న పరిస్థితుల వల్ల డౌన్ అయ్యింటనే తప్ప ఛానల్ ఎప్పుడు అసలు సమస్య లేదు. ఇట్స్ కంప్లీట్లీ ఓపెన్ హ్యాండ్. ఆడిన వాళ్ళని లేపుతారు, లేని వాళ్ళని ఎలా ఉంది మనం అలానే చూపిస్తారు తప్ప స్టార్ మా ఎప్పుడు నాకు సపోర్ట్ అయ్యి ఉంటుంది తప్ప డౌన్ చేయదు. ఫస్ట్ 5 వీక్స్ అంటావా,
అది చాలామంది అడిగినా నేను చెప్పడం ఒకటే, ఫస్ట్ 5 వీక్స్లో అంత ప్రణాళిక పెట్టుకొని రాలేదు కదా. బ్యాక్ ఎండ్లో ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది తెలియలేదు. నోటికి వచ్చింది మాట్లాడా, నచ్చినట్లు ఉన్నా. ఎందుకంటే ఇది నేను ఇలానే ఉంటాను. మీరు అంటారు కదా, ఇప్పుడు మాస్క్ లేకోకుండా ఉండాలి, నువ్వు 100 మాస్కులు పెట్టినా సరే నా ఒరిజినాలిటీ వస్తుంది తప్ప నాకైతే మాస్క్ రాదు. అంత మాస్క్ వేసుకొని నటించాల్సినంత ఓపిక అయితే నాకు లేదు. నాకు చుట్టూ కొద్దిగా ఉన్న నెగిటివిటీకి కొంచెం మనుషులు నాకు కనెక్ట్ అవ్వకపోవడానికి, వాళ్ళని అర్థం చేసుకోవడానికి పరిస్థితులు సెట్ అవ్వాలి, ఫుడ్, స్లీపు, ప్రెషర్స్, ఇవన్నిటికీ ఒక్కసారికి ఏంటంటే అలవాటు పడడానికి టైం పట్టింది నాకు. ఇంత టైం పట్టింది. ఈ టైం మధ్యలో ఇంక జరగాల్సినవి ఏవేవో జరిగాయి, గొడవలు అన్నీ. ఓకే, నేను ఇప్పుడు నాకు బయట ఏం జరుగుతుందో తెలియదు, లోపల నాకు నచ్చినట్టుగానే ఉన్నానా, నచ్చినట్టుగానే మారుతున్నానా, అది నీకు నచ్చలేదు. నేను మాట్లాడే విధానం నీకు నచ్చలేదు, కానీ ఇది అమర్ ఒరిజినాలిటీ. అంతేగాని ప్లెయిన్గా కూల్గా ఉండి మాట ముందు ఒక మాస్క్ వేసుకొని ఈ టైంలో ఇలా ఉండి ఈ టైంలో అలా ఉండడం అయితే నాకు రాదు, అది నాకు రాలేదు. అది ఎన్ని సంవత్సరాలు వేసినా కానీ నాకు అది రాదు. ఓకే, అసలు అమర్ బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళాడంటే ఏం చెప్తావు? నేను వెళ్ళిండేది ఇప్పుడున్న అమర్కి ఇంకొక రేంజ్ అమర్ కావాలి, ఇంకొద్దిగా పేరు తెచ్చుకోవాలి. అది ఓన్లీ బిగ్ బాస్తో సాధ్యమవుతుంది, ఒక పెద్ద రియాలిటీ షోలో చాలా వరకు. ఎందుకంటే దానివల్ల ఇంకా ఎక్కువ పేరు వస్తుంది, నాకంటూ ఒక మంచి ఇంకా పెద్ద వరల్డ్ వైడ్ గుర్తింపు వస్తుంది నాకు. సో అలాంటి ఒక గుర్తింపు నాకు కావాలి. ఎందుకంటే నేను పేరు కోసమే కష్టపడినాను, అది ఐ డ్రీమ్లో బాగా తెలుసు. పేరు కోసం నేను ఇక్కడ చాలా కష్టపడినాను. ఆ పేరు కావాలి. పేరు అంటే నాకు క్రేవింగ్స్. నేమ్ అండ్ ఫేమ్ అంటే నాకు క్రేవింగ్స్. మనీ ఈజ్ సెకండరీ థింగ్, నేమ్ అండ్ ఫేమ్ ఈజ్ నాకు క్రేవింగ్స్. అది ఎక్కువ నాకు పిచ్చి, దానికోసం లోపలికి వెళ్ళాను. అంటే బీబీ హౌస్లో ఫిల్టర్స్ లేకుండా ఫస్ట్ నిన్ను ట్రోల్ చేసినా కూడా తర్వాత ఫిల్టర్స్ లేకుండా ఆడింది ఎవరైనా ఉంటే అది అమర్దీప్ అనే ఒక ట్యాగ్ లైన్ కూడా నీ నేమ్ కింద పెట్టేసుకున్నావు. సో అసలు ఫస్ట్ 5 వీక్స్ నువ్వు గేమ్ ఆడలేదు, అసలు దానికి పర్టికులర్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తావు? నాకు అదే అర్థం కావట్లేదు. ఫస్ట్ 5 వీక్స్లో నేను గేమ్ ఆడలేదు అంటున్నారు, మిగిలిన వాళ్ళు ఏం పోటీ చేసి అన్నారు. అసలు అమర్ ఎప్పుడు ఆట మొదలు పెట్టాడు? ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ కూడా నాకు అర్థం కాదు. ఆడలేదని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. సరే ఏం ఆడలేదు, ఫస్ట్ వీక్ బీస్ట్ టాస్క్ అదొకటే జరిగింది. ఎలాగానే ఓకే ఓడిపోయాము, హౌస్ మేట్ సందీప్ మాస్టర్ అయిపోయింది. రెండో వారంలో మహాబలి రణధీర నేను దాంట్లో గేమ్ ఆడలేదా? ఆ యావరగాన్ని పట్టుకొని నించుని నేనే కదా. మరి ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడినాము, మళ్ళీ ఆ గ్రూప్లో నేను కూడా గేమ్ ఆడినా కదా. నేను కూడా అందరితో కలిసి లాగితేనే కదా ఆ పక్కలు ఇటుపక్క వస్తారు. మరి అది కూడా గేమ్ ఆడినట్టే కదా. లేచాను, మాట్లాడుతున్నాను. గేమ్ అంటే గేమ్ ఆడడం ఒకటే గేమ్, కానీ అందరూ అంటారు ఆడినోళ్ళే గేమ్ అని. అక్కడ మనం ఉండే ప్రవర్తన కూడా గేమే కదా. అలాంటప్పుడు వాళ్ళు నేను నాలాగా నేను ఉండడం కూడా గేమే కదా. అది సరే మన థర్డ్ వీక్ వెళ్దాం. థర్డ్ వీక్ వెళ్తే ఏమైంది, హెయిర్ కట్ది నేను ఇవ్వను. నేను ఇవ్వను, నీకు ఇష్టం నువ్వు ఇచ్చుకో, నేను ఇవ్వను. నాకు అది నాకున్న ప్రాబ్లమ్స్ నాకునే, నేను చెప్పుకున్నా, నేను ఇవ్వను. అంతకు మాత్రం ఆడినట్టు కాదే. అంటే నేను ఇవ్వను అని నేనే బ్యాక్ ఆఫ్ అయ్యాను. ఇంకా నువ్వేం నాకు చెప్పేది, నాకు అర్థం కాదు. ఆ రోజు బిగ్ బాస్తో నేనే అన్నాను, బిగ్ బాస్ నేనే గివ్ అప్ ఇస్తున్నాను అని నేనే ఒప్పుకున్నాను. నేను ఒప్పుకున్న తర్వాత నువ్వు ఆడలేదని చెప్పడం ఏంది, నాకు అర్థం కాదండి. అరే నాకు ఇష్టం, నాది నా ఇష్టం, నా పర్స్పెక్టివ్ని కూడా నువ్వు నువ్వు ఆడలేదంటే, ఇచ్చి ఆడడం గేమ్ అయితే ఇవ్వకుండా ఆడడం కూడా గేమే నా వరకు. సో నీ గేమ్ నువ్వు జెన్యూన్గా ఆడా. సరే 4th వీక్ వద్దాం. బీబీ బ్యాంక్ టాస్ జరిగింది. మళ్ళీ బజార్ కొట్టాను కదా, కాయిన్స్ తీసుకున్నాను కదా. నేను, రతిక, తేజ, గౌతమ్ గారు మేము గేమ్ ఆడాము కదా. మళ్ళీ అది గేమ్ కాదా? ఈ గేమ్ ఆడినాను. మరి చాలామంది ట్రోల్ చేస్తున్నారు కదా, ఆడలేదా? మళ్ళీ అప్పుడు కనపడలేదా? బేసిక్గా చూపించలేదేమో అయితే, లేదా వీళ్ళేమో చూడలేదేమో అయితే. సరే 5వ వారానికి వద్దాం. బడ్డీ టాస్క్ ఆడాను మాస్టర్తో. సరే ఆ పర్టికులర్ గేమ్స్లలో ఫౌలు అని ఎగిరారు. సరే బడ్డీ టాస్క్ ఆడేటప్పుడు ఫస్ట్ టాస్క్ స్లామ్లో టీత్ తీసుకొని రావాలి. నేను స్లామ్లో వెళ్తున్నప్పుడు మాస్టర్ తిరిగి వచ్చి గంట కొట్టింది మాస్టర్. నేను కొట్టానా? నేను కొట్టలేదు. నాకేమనిపించింది, ఓకే ఈయన కొట్టాడు, పోతే పోయింది, మళ్ళీ మనం కంప్లీట్ చేసి కొట్టచ్చులే. 25 నిమిషాల గ్యాప్లో ఎవరు కొట్టలేదు. సరే నేను వెళ్ళి కొట్టాను, అన్నీ కంప్లీట్ చేసి పెట్టి. నేనేమనుకున్నాను, సరే కొట్టినా సరే మళ్ళీ కొట్టచ్చులే అనుకున్నాను. సరే స్టాండ్ తీసుకున్నాను. ఇప్పుడు తప్పో రైటో నన్ను నమ్మి ఒక బడ్డీ ఉన్నప్పుడు సరే నేను అది కరెక్ట్ అని చెప్పి నేను స్టాండ్ తీసుకున్నాను.
అందులో తప్పేముంది? నీ ఫ్రెండ్తో నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు ఓకే, తప్పైనా సరే నువ్వు సపోర్ట్గా నించో, నువ్వు ఆర్గ్యూ, నువ్వు నీకంటూ ఒక డిఫెండ్ చేసుకోవాలి. జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళ బుద్ధి ఏమైంది? నేను డిఫెండ్ చేసుకుంటా, నువ్వెందుకు ఇచ్చావు మరి? నేను డిఫెండ్ చేసుకుంటా, నువ్వెందుకు ఇచ్చావు మరి? సరే, అది అయిపోయింది. ఫ్రూట్ నింజాలో లెగ్ ముందు పెట్టి ఆడాను అని చూపించారు. అవును, ఆ లెగ్ ముందు పెట్టి ఆడా. నా చూపు బాగా చూస్తే గ్రీజ్ మీద ఉందా, ఎదురుగా బకెట్ మీద ఉందా? కావాలని ఆడినోడు ఇలా చూసుకొని ఆడతాడు. నేను ఆ బాస్కెట్నే చూస్తేస్తున్న, ఆ లైన్ని క్రాస్ చేస్తున్న సంగతి నేను పూర్తిగా మర్చిపోయా. ఓకే, ఒకసారి అది కూడా చూడమను. ఫౌల్ ఆడుతున్నాను నేను కాలు మాత్రం చూస్తున్నాను కదా, నా కంటి చూపు కూడా చూడమను. ఎక్కడ చూస్తున్నాను, దేన్ని చూస్తున్నాను, ఎక్కడుంది నా లుక్ అనేది చూడమను. సరే, మాస్టర్ దాంట్లో ఏదో గుజ్జు అంతా వేసి నింపి పెట్టాడు. బిగ్ బాస్ సడన్గా ఏమన్నారు, మొత్తం అదంతా క్యాలిక్యులేట్ చేసి చెప్పు ఎంత అన్నారు. నేను సంచాలక్ అనే విషయం నాకు ఎప్పుడు వీకెండ్లో తెలిసింది, నాకు తెలియదు. సంచాలక్ అని నేను తెలిసింది అంటే నేను ఎందుకు పెట్టావని తీసేవాని కదా. గుజ్జు నేను పెట్టానా? మరి నేను ఎక్కడ ఫౌల్ అన్నాను? సరే, ఆ రెండింటిని ఫౌల్ అని కన్సిడర్ చేశారు. ఓకే, ఫౌల్, 2 ఫౌల్స్ అయ్యాయి. దొంగ టాస్క్లో లోపలికి వెళ్ళి నేను 4 తీసుకొచ్చాను కదా లోపలికి వెళ్ళి. మరి నేను ఇంకా ఎక్కడ ఫౌల్ ఆడినా? అంటే మిగిలిన వాళ్ళు దాచుకునేది కనపడలేదా? దాచిపెట్టుకొని పక్కన పెట్టుకుని కనపడలేదా? మరి అలాంటి అయితే ఆ రోజు మళ్ళీ నాగార్జున గారు ఏం చెప్పారు వీకెండ్లో, టీత్ని మొత్తం అలైన్మెంట్ చేసిన తర్వాతే గంట కొట్టాలి అని చెప్పి. మళ్ళీ ప్రశాంత్ శివాజీ అన్న కరెక్ట్గా పెట్టారా? గౌతమ్ సుబ్బేమని కరెక్ట్గా పెట్టారా? ఆ రోజు అందరూ ఆడారు ఫౌల్ గేమ్స్, బట్ నన్ను హైలైట్ చేశారు. అంటే పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా నిన్నే హైలైట్ చేశారు అనడానికి? ఎవరిని? అంటే వాళ్ళు కూడా ఫౌల్ గేమ్ నచ్చిన వాళ్ళే కదా పైకి తీసుకెళ్తారు. నిజంగా బయటకు వచ్చిన తర్వాత నేను చూసా ఎంత ట్రోల్ చేశారంటే, బిగ్ బాస్ ఒక రేంజ్ ఆఫ్ నాకు నేమ్ వస్తే, రెండో రేంజ్ ఆఫ్ నేమ్ వీళ్ళే ఇచ్చారు. అసలు ఏమి ట్రోల్స్ తెలుసా? అసలు ఇంతకన్నా ఎవరికైనా ఇంత ఫ్రీ పబ్లిసిటీ వస్తుందా? ఎంత భయంకరమైన పబ్లిసిటీ తెలుసా? లైఫ్ లో ఏం జరిగినా చిల్ అవ్వాలి బ్రో అన్నట్టు. నా సామి రంగం మామూలుగా లేదు అసలు. అంటే నా గురించే డిస్కషన్, నా గురించి నిజంగా అరే ఎంతమంది మీరు అసలు నా గురించి మాట్లాడుతున్నారు. నిజంగా నాకన్నా అట్లీస్ట్ నేనైతే ఊర్లో వెళ్ళి హ్యాపీగా వెళ్ళి మంచిగా మూవీస్ చూస్తూ కూర్చున్నాను, గేమ్స్ ఆడుకున్నాను, గన్ ఫైరింగ్ చేసుకుంటున్నాను, ప్రశాంతంగా ఉన్నాను. నా గురించి మాట్లాడుకుంటుంటే నాకైతే నా గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది. ఓకే, డన్. యూట్యూబ్లో చాలా మంది పాపం ఏవేవో స్టోరీస్ రాసి కొంచెం శాలరీస్లో అమౌంట్ కూడా ఎర్న్ చేసినట్టున్నారు. ఎంతమందికి లైఫ్ ఇచ్చావేంటి అమ్మాయి? లెట్ దెమ్ డూ, హ్యాపీగా చేసుకోమని నేను అందరికీ నెగిటివిటీ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, బ్రో ఐ డోంట్ కేర్, చేసుకోండి, ఎంత చేస్తారో చేసుకోండి, ఐఎమ్ హ్యాపీ. కానీ ఒక్కటే నందు నేను చెప్పాలనుకున్నది, ఆడోళ్ళని తిట్టుకోకుండా, ఆడోళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా దమ్ము ఉంటే నన్ను తిట్టమని చెప్పాను. నన్ను తిట్టమను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారనే విషయాన్ని మర్చిపోయి విచక్షణంగా ప్రవర్తించిన వీడియోలు కానీ ఫోటోలు కానీ ఉన్నాయి. ఒక తల్లికి, ఒక పిల్లానికి, ఒక ఫ్రెండ్కి ఎలాంటి ఫోటోలు పెట్టకూడదు అలాంటి ఫోటోలు పెట్టారు, విత్ స్క్రీన్ షాట్స్ ప్రూఫ్తో ఉన్నాయి. నేను అవి తీసుకొని ఏమన్నా చేయొచ్చు, ఎక్కడికైనా చెప్పచ్చు. కానీ ఎంత నీచంగా తయారన్నారనే విషయాన్ని నేను దాన్ని ఎక్కువ తీసుకోలేకపోతున్నాను. మన ఇంట్లో అమ్మ అంటాం, ఒక అమ్మకి మనలో ఉన్న కొన్ని భాగాల ఫోటోలు తీసి పెడితే ఎలా ఉంటుంది? పెట్టచ్చు. అలాంటి అమ్మకు పెట్టారా? పెట్టారు కదా, తేజు కూడా పెట్టారు, నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి అమ్మాయిలకి పెట్టారు. అంత లేస్తుందా? వెరీ గుడ్. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఆడవాళ్ళకి ఎవరికైనా ఏదైనా పెడితే వాళ్ళు కూడా ఇలానే ఊరికే ఉంటారు అంటే అప్పుడు నాకు దగ్గరకు వచ్చి అట్లా నేను ఊరికే ఉంటా. ఆ నిమిషం అవి చూసినప్పుడు నిజం చెప్తున్నాను కదా, ఎదురుగా ఉండింటే నేను ఏం చేస్తానో నాకు తెలియదు. కానీ నేను ఫీల్ అయింది అదొక విషయమే. ఒక తల్లికి, ఒక ఆడదానికి పెట్టాల్సిన ఫోటోలు కావవి. మీకు నిజంగా అంత దమ్ముంటే నేను మగోన్నే, నేను మగాడినే, నాకు పెట్టు. లేదా నన్ను పిలుస్తావా? కామెంట్ పెట్టేటప్పుడు మీ ఫోన్ నెంబర్, అడ్రస్ కూడా పెట్టండి, లేదా నా నెంబర్ కూడా పెడతాను. రండి, నాకేం నేర్పించాలనుకుంటున్నారు, నాకేం చెప్పాలనుకుంటున్నారు, రండి కూర్చొని సంతోషంగా మాట్లాడుకుందాం. అంతేగాని ఆడవాళ్ళ జోలికి పోకండి. వాళ్ళు లోపల బాధపడుతున్నారు, లోపల కుంగిపోయి ఏడుస్తున్నారు. అంతకు మించి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎస్, ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో నేను ఆంటీతో, తేజుతో కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫోటోలు పెట్టారో తెలుసు కదా. ఎంత వల్గర్ ఫొటోస్ని
అబ్బాయిల అంగాల ఫోటోలను తీసుకొనేసి నువ్వు పెట్టి ఆడపిల్లలకి అంటే ఇంట్లో వాళ్ళకి పెట్టావే, ఏ ఫోటోలు మీకు ఎవరన్నా పెడితే నాకు అందుకే అసహ్యం వేసి నేను ఎవరితోనూ మాట్లాడదలుచుకోలేదు, బయటికి రాలేదు. నేను ఇవన్నిటినీ సీరియస్గా తీసుకొని అంటే నేను ఈరోజు వేరే రకంగా ఉండేవాడిని. వాళ్ళ ఏడుపు వాళ్ళ బాధ చూడలేక నేను కొద్ది రోజులు అందరికీ దూరంగా నేను బయటికి వెళ్ళిపోయాను. బట్ ఇప్పుడు ఓకే, మళ్ళీ ఇంక నుంచి అలాంటివి పెట్టదలుచుకుంటే దయచేసి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ఒకసారి వాళ్ళకి చూపించి బాగుంది అనుకుంటే మాకు పెట్టండి. అంతేగా. యాక్చువల్గా యాజ్ ఎ ఫ్రెండ్గా ఒక 10 years నుంచి నువ్వు నాకు తెలుసు, నీకున్న షార్ట్ టెంపర్, ఫటాఫట కార్లు దిగి కొట్టేయడం, ఏదన్నా ఇమీడియట్ రియాక్ట్ అవుతావు. అమర్ అంటే షార్ట్ టెంపర్, వాడికి ఆ మినిట్ కోపం వచ్చేస్తుంది అని చెప్పి. బట్ ఇంత చూసిన తర్వాత బయటకు వచ్చాక అసలు నువ్వు ఎక్కడ కానీ ఒక ఇంటర్వ్యూలో కానీ బయటకు అనిపించడము, కమెంట్స్, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు వచ్చిన తర్వాత, దేని గురించి నువ్వు అసలు నెగిటివ్ కమెంటే చేయలేదు. అంత పాజిటివిటీ రావడానికి అసలు రీజన్ ఏంటి? నాకున్న పాజిటివ్ ఫ్యాన్స్, నాకున్న పాజిటివిటీగా మాట్లాడే వ్యక్తులు, ఇంతమందిని చూసిన తర్వాత అభిమానుల్లో సరే 190 మంది తిట్టుకొని 10 మంది నా గురించి మంచిగా మాట్లాడుతున్నారు, 10 మంది నేను నచ్చాను, హ్యాపీ, చాలు, సంతోషం. ఆ 10 కాస్త 10 × 10 యాడ్ అవుతూ పోతుంది తప్ప ఎప్పుడు మైనస్ అవ్వదు. సో నేను బాధపడిందల్లా మా అమ్మకి, తేజుకి, నా అనే ఫ్రెండ్స్కి, నీతో కలిపి అసభ్యకరమైన మెసేజ్లు పెట్టారు. ఆర్యనకేం తక్కువ పెట్టారా అన్నీ చూసి అదే చెప్తున్నాను కదా. ఈసారి ఇలాంటివి పెట్టేటప్పుడు మీ ఇంట్లో లేడీస్కి చూపించండి, ఇది బాగుందా, ఇలాంటి మెసేజ్ పెట్టచ్చా అని అడిగి పెట్టండి, తప్పులేదు. కొంతమంది అమ్మాయిలు కూడా పెడుతున్నారు అలాంటివి. నాకు డైరెక్ట్గా పెట్టారు కాబట్టి ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ నీ విషయంలో. నేను అదే అనుకున్నాను, ఓకే మీరు అభిమానించే వాళ్ళు గొప్ప అయితే నన్ను అభిమానించే వాళ్ళు నాకు గొప్ప. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ చేతులు ఎత్తి మొక్కాలి ఈ టైంలో మాత్రం. లేదు వదిలేసాను నన్ను, అంటే బేసిక్గా సీరియస్గా తీసుకుంటే నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను, నా కెరియర్ ఎండ్ అవుతుంది. దాని బదులు ఆ కాన్సన్ట్రేషన్ ఏదో నా కెరియర్ మీద పెట్టుకుంటే పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీగా. చెప్పా కదా, నో టెన్షన్స్. ఏం చేయాలో తెలియనప్పుడు ఏదో రీల్ పెట్టావంటే నీ సిచ్యువేషన్ కి, ఆ రీల్ కి చాలా మంచి సిచ్యువేషన్ లో మనకి ఏం చేయాలో తెలియనప్పుడు చిల్ అవ్వాలి. సిచ్యువేషన్స్ లో అబ్బా ఏదో చిరిగిపోతుంది నా చుట్టూ అనే ఆవేశాన్ని పక్కన పెట్టి నెక్స్ట్ నేను ఏం చేయాలనే ఆలోచనలోకి వచ్చేసాను. తిట్టుకొని పెట్టుకొని వాడుకొని మాట్లాడుకొని పాపము వాళ్ళకి చిన్న పని ఏదన్నా ఉండాలి కదా, చేసుకోమని హ్యాపీగా. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ మై పాజిటివిటీ. నాకున్న పాజిటివ్ ఫ్యాన్స్, నాకున్న వాళ్ళు అనుకుంటున్నారేమో పెట్టే 20, 30 మంది, 40 మంది, ఒక 100 మంది అవ్వచ్చు, ఒక 100 మంది కామెంట్లు చూసిన తర్వాత అమర్కి ఇంతమంది బ్యాడ్ ఫాలోయింగ్ ఉంది ఇంతని ఎక్స్పెక్ట్ చెయ్యరు డార్లింగ్. వాళ్ళు అనుకున్న వాళ్ళ కన్నా కొన్ని లక్షలలో ఉన్నారు అభిమానులు. అది నేను చూశాను బయటికి వచ్చాక. పెట్టే 400, 500 కామెంట్లు, 500 మందిని తీసి పక్కన పెడితే 1,90,000 కన్నా పైగా ఇంకా కోట్ల మందిలో ఉన్నారు. నిజంగా అది నేను చూశాను, కొన్ని లక్షల్లో ఉన్నారు. మీరు పెట్టుకోండి, ఆ 500 మంది కొట్టుకు చావండి, హ్యాపీగా కొట్టుకోండి కింద, హ్యాపీ. వెరీ నైస్. ఇంత పాజిటివిటీ. ఓకే, అవన్నీ హౌస్లో ఎట్లనో టెన్షన్ తీసుకున్నావు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఎంజాయ్ చేస్తున్నావు. అసలు నువ్వు హౌస్లోకి వెళ్ళే ముందు కూడా అమర్ వెళ్తున్నాడు అంటే 100% వీడు కప్పు తీసుకొస్తాడు అనే ఫీల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వు ఉన్నావు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో నీకు ఫ్రెండ్స్ ఎవరున్నారు? రవి ఉన్నాడు, వాళ్ళ గురించి కాదు, ఫస్ట్ 5 వారాల వరకు ఎవరున్నారో వాళ్ళు, 5 వారాల్లో నాకు తెలిసి ఎవరున్నారో వాళ్ళే నా ఫ్రెండ్స్. ఈ రోజు నేను చెప్తున్నాను కదా, మీ అంటే ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నువ్వు బేబీ హౌస్కి వెళ్తావు అనేది 6 months బిఫోరే అందరికీ తెలుసు. సో తెలిసినప్పుడు అందరూ ఏదైతే సపోర్ట్ చేస్తామో సూపర్ తోప్ అని నీకు చెప్పారో, నువ్వు హౌస్లోకి వెళ్ళిన తర్వాత 5 weeksలో ఏదైతే నెగిటివిటీ క్రియేట్ అయిందో, ట్రిప్స్కి వెళ్ళారు, టూర్స్కి వెళ్ళారు, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు, ఏ చిన్న విషయంలో నీకు సపోర్ట్ చేయలేదు. వాళ్ళు ఎవరో నీకు తెలుసు, నాకు తెలుసు, నేను నేమ్స్ చెప్పను. సో ఇప్పుడు చెప్పు ఆన్సర్ వాళ్ళ గురించి. ఇప్పుడు వాడు నా ప్రాణం, వాడు నా బంధం, ఆడు నా మట్టిగడ్డ, ఉల్లిగడ్డ, ఇన్ని మాటల్లో చెప్పేది వేరు, చేతుల్లో చూపించేది వేరు.
వెళ్ళారుగా ట్రిప్పులు టూర్లు సరదాగా అందరూ హార్టీలు కిట్టీలు తిరిగారు అన్నీ చేశారు, హ్యాపీగా చేయని. మళ్ళీ దానికి బదులు మళ్ళీ కొటేషన్లు కూడా మళ్ళీ డోంట్ లుక్ అట్ బ్యాక్, డోంట్ సీ బ్యాక్. ఇది ఈ దిక్కుమాలిన కొటేషన్లు అన్నీ ఇన్ని మాట్లాడి నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండేదే మాకు కావాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నీ ఎదుగుదల మాకు కావాలి అనే వాళ్ళకి ఏమైంది ఆ ఫస్ట్ 5 weeks? ఏం పీకారు మీరు? నా ఫ్రెండ్స్ నేను అడుగుతున్నాను, నానే వాళ్ళని అడుగుతున్నాను, మీరు నువ్వేం చేసావు? ఒక్కరు ముందుకు రాలేదు నందు. నాకు ఎంత బాధ అనిపించాలి తెలుసా? ఎందుకు ఒక్కరా? ఓకే నాన్న వాళ్ళు వచ్చారు ఉన్నారు, అరే నువ్వు నా వాడివి, నువ్వు నా దానివి, కనీసం అమ్మకి ఇట్లా జరిగింది బయటకు వచ్చి మాట్లాడదామని వాళ్ళకే లేదు. అంటే వాళ్ళకి భయపడినారు లిటరల్లీ, వాళ్ళని ఎక్కడ ట్రోల్ చేసేస్తారో, వాళ్ళని ఎక్కడ లేపేస్తారో అది ఇదని. 5 వారాలప్పుడు ఏం చేసావు? నాకా తెలియదు బయట ఏం జరుగుతుందో. నీకు తెలిసి సరే ఒక 30-40 మంది కొన్ని పేజీలతో నీ మీద విరుచుకుపడుతున్నారు, నాకున్న బ్యాచ్ తక్కువ, మీరందరు కలిసి విరుచుకుపడింటే పెయిడ్ పేజెస్ అవన్నీ అంతే కదా. డబ్బులు ఉన్న రోజులు కొట్లాడారు, డబ్బులు అయిపోయాయి, ఆపేశారు, అయిపోయింది. వాళ్ళ డబ్బులు వెళ్ళిపోయారా, మరి మీరు నా ఫ్రెండ్స్ కదరా, ఏమైపోయారు? ఇప్పుడు ఆ 5 వారాల్లో నాకు ఎవరైతే నాతో పాటు ఉన్నారో, నాకు సపోర్ట్ చేశారో, అది నిజమైన ఫ్రెండ్షిప్ అని నేను నమ్ముతాను. నీకు సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరు, సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఎందుకు లేనందు పేర్లు ఇప్పుడు నేను మారుతున్నప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటారు, అవును నేను చేయలేదు కదా అని చెప్పి. అంటే చేయడం అంటే ఆ టైంలో ఎప్పుడు అవసరం అప్పుడు రావాలి. ఫస్ట్ నుంచి నా గురించి పోస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, నా గురించి ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను నెగిటివ్ అయ్యానని తెలిసినప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారిగా ఎవరెవరున్నారు ఒక్కసారిగా స్ట్రాంగ్గా నించొని ఉంటే వణికేది. నేను లోపల వణికిపోయాను, నాకు తెలియదు, నేను ఒక్కనే వణికిపోయాను లోపల. అంటే బయటికి వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ నన్ను నామినేట్ చేశారు. అప్పుడు 2 days నేను చాలా లో వెళ్ళిపోయాను, కంప్లీట్ బ్యాడ్. నేను ఒక ఎందుకు అన్నా వచ్చానా అనే పొజిషన్కి వెళ్ళిపోయాను. నాకు తెలియకోకుండా నేను 3వ రోజు నుంచి లేచాను పైకి. సో దీని ప్రకారంగా చెప్పాలి అంటే నాకు నేనుగానే పడిపోయా, నాకు నేనుగానే లేచా. వీడు లేస్తాడని నమ్మకం ఉన్నవా నా ఫ్రెండ్స్ మాత్రం నన్ను సపోర్ట్ చేశారు. నా గురించి పర్టికులర్గా తెలిసిన వాళ్ళు మాత్రం ముందుకు వచ్చారు, ముందు నించున్నారు. వాళ్ళకి నేను ఏం చెప్పినా వాళ్ళకి ఏం చేసినా తక్కువే నేను. సో నా దృష్టిలో వాళ్ళు ఫ్రెండ్సే, వీళ్ళు ఫ్రెండ్సే. కొంతమంది అన్నారంట ఈరోజు అమర్కి ఆడి పక్కన కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కువైపోయారు అంటే అవును. ఎందుకు అంటే హార్డ్ టైమ్స్లో కూడా పక్కనే ఉన్నారు. 100 బూతులు తిరుగుతున్నా కానీ పక్కన నించున్నారు. గుడ్ టైంలో ఉన్న వాళ్ళకంటే కూడా అలాంటి టైంలో ఉన్న వాళ్ళే కదా నీకు కావాల్సింది. వాళ్ళు ఫ్రెండ్సే, వీళ్ళు ఫ్రెండ్సే, కానీ వాళ్ళకన్నా నాకు వీళ్ళు ఎక్కువ మంది నా హార్ట్కి బాగా రిసీవ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇంకెవరికి ఉండదు. ఫిక్స్ అయిపోయావు. సో బయటకు వచ్చిన తర్వాత నీకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసే ఉంటుంది, ఏం జరుగుతుందో ఏంటి అనేది. సో బయటకు వచ్చిన తర్వాత గుడ్ టైంలో నీతో ఇప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు నీ లిస్ట్లో ఉన్నారా? అంటే ఫ్యూ పీపుల్ ఎవరినైనా మెన్షన్ చేస్తావా? గుడ్ టైంలో ఇప్పుడు బయటకు వచ్చావు, బయటకు వచ్చిన తర్వాత నీకు హౌస్లో ఉన్నప్పుడు బయట నీకు ఎవరు సపోర్ట్ చేశారు? నీ క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది నీకు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అమర్కి ఇంటర్వ్యూలో ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట, ఆ పర్సన్ని నేను ఇంటర్వ్యూ మిడిల్లో తీసుకొస్తాను. సో అలా నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ నేమ్స్ ఒక్కసారి. లక్షణంగా రవి బావ గారు, ఆర్యానా, నువ్వు, నరేష్, సో తేజు, మహేష్ బాబు మనోడు. సో దర్ ఇంకా ఫ్యూ పీపుల్, వీళ్ళందరూ స్ట్రాంగ్గా నించున్నారు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా నించున్నారా అంటే ఇంతే, మేము ఇదే అని నించున్నారు. అండ్ విష్ణు అక్క కానీ, నిఖిల్, భవిష్య, వీళ్ళు ఆబ్వియస్లీ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, చాలామంది ఉన్నారు. ఒక 20 వరకు ఉన్నారు. గుడ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒక 100 మంది లిస్ట్లో 20 మందే ముందున్నారు. యా, ఐఎమ్ హ్యాపీ. వాళ్ళు ఉన్నారు కదా చాలు. నా అనేవాళ్ళు, నేను ఇష్టపడిన వాళ్ళు, వాళ్ళని ఒక గొప్పగా చూసిన స్థాయిలో పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పా కదా, ట్రిప్పులు, ఎంజాయ్మెంట్లు, ఆడసేస్తే నాకెందుకని దొబ్బి తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. లెట్ దెమ్ బీ హ్యాపీ, ఐ విల్ షో మై హ్యాపీ. అంతే. సో కప్పు తీసుకొస్తా అనేదైతే నీ మైండ్లో 100% ఉంది, డే 1 నుంచి ఉంది.
సో లాస్ట్ టైంలో అది మిస్ అయినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అంటే ఒట్టి చేతులతో రావడం నీకు ఎలా అనిపించింది? నేను ఒట్టితలతో ఎక్కడ వచ్చాను నందు, రవితేజ గారి సినిమా ఇచ్చారు కదా, దట్ ఈస్ అ కప్ ఫర్ మీ. ఈ కప్ నేనేం చేసుకుంటాను? నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, దీనికి ఒకటే సమాధానం. అక్కడ ఉండి కప్పు కావాలా ఆయన కావాలా అంటే కప్పు నా పక్కనున్నోడికి ఇచ్చేసి నేను ఆయనతో వెళ్ళిపోతాను. ఇది ఎప్పటికైనా ఇదే. డబ్బులు ఇచ్చినా ఇచ్చేస్తాను, ఏమున్నా ఆన్ స్పాట్లో ఇచ్చేసి వెళ్ళిపోతాను. నాకు కావాల్సింది, నేను వచ్చిండేది ఒక సినిమా, ఒక రికగ్నైజేషను, ఆ లెవెల్కి పోవాలి, చెయ్యాలి, ఉండాలి అనేది నా మెయిన్ అజెండా. దానికోసమే వెళ్ళాను, అదే నేను సాధించుకొని వచ్చాను. నో రిగ్రెట్స్. ఓకే, కప్పు రాకపోయినా నాకు పర్లా, నేనేంటనేది తెలిసింది కదా, నేనేంటనేది నేను తెలుసుకున్నాను కదా, నేనేంటనేది తెలుసుకుంటారు కదా. అమర్ టైటిల్ తీసుకురాకపోయినా కూడా అందరి హార్ట్స్ని గెలుచుకొని విన్నర్ అయ్యాడు. అమర్ విన్నరే అని చెప్పి నీ ఫ్యాన్స్ అందరూ ఆ రోజు నువ్వు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడడం నేను విన్నాను. సో నువ్వు కప్పు ఒకటే తక్కువ తప్ప నువ్వు విన్నర్ అనే ఫీల్లోనే అందరూ ఉన్నారు. తేజ గారు అంటే నీకు ఒక పిచ్చి. సో ఆయన మూవీలో ఆఫర్ వచ్చింది. సో అమర్ ఎప్పుడు ఆ మూవీలో కనిపించబోతున్నాడు అంటే ఏం చెప్తావు? తొందరలో బేసిక్గా టాక్స్ ఉన్నాయి, బట్ ఇంకా ఎప్పుడు ఏంటనేది నాకు తెలీదు క్లారిటీగా. సో వస్తుంది, చూద్దాం, వెయిట్ చేయాలి కదా, మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. అంతే. సో ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా ఎవరికి? నీకే అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా రియలైజేషన్స్ వచ్చింటాయి. బిఫోర్ బిగ్ బాస్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది వర్షన్ వేరు. సో ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ నీకు ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఈ రకంగా నన్ను పైకి తీసుకొస్తారు, అది ఎనీవే ట్రోలింగ్స్ అయినా ఏదైనా సరే ఇంత పైకి వస్తాను, అందరికన్నా పై స్థాయిలో ఉంచుతారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉంచారు, చాలు. అంటే ఎక్స్పెక్ట్ చేసావా? అక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా హౌస్లో ఉన్న వాళ్ళల్లో నీకు ఎక్కువ ఫేమ్ ఉంది. సో అది ఎలా అయిపోయింది అంటే అమర్కి ఇంతమంది ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉంది, అమర్ చాలా టఫ్ క్యాండిడేట్, ఈ మనిషిని ఎట్లయినా డౌన్ చేయాలి అని కూడా హౌస్లో స్కెచ్లు వేసుకున్నారు కొన్ని సిచ్యువేషన్స్లో. చూసాను, ఆ విజువల్ ట్రీట్స్లో చూశాను, అన్నీ చూసావు. సో అంటే నువ్వు నిన్ను ఎదుర్కోవడానికి వాళ్ళకి టఫ్ అనిపించి కొంచెం నిన్ను నెగిటివ్ చేశారా? నేమ్స్ ఏం మెన్షన్ చేయొద్దు, అంటే చేసే ఉంటారు నందు. లోపలైతే నేను చాలా నెగిటివిటీ అయితే నేను ఫేస్ చేశాను, చూశాను, బట్ అన్నిటినీ భరించాను, తెగించాను. ఒక్కటి తెగించి నించున్న విషయం ఒకటే, ఐదర్ బ్యాడ్ ఆర్ గుడ్, ఏదో మీద నించోవాలి. వీళ్ళందరిలో చాలామంది మంచిగా ఉండాలని ప్రూవ్ చేసుకుంటున్నారు కదా, నాకు వద్దు ఆ మంచి, నేను చెడుగానే ఉంటాను. ఐ వాంట్ టు బి ఏ బ్యాడ్ బాయ్. అయితే ఏంటి, అక్కడే నించుంటా స్టాండ్. ఓకే, నేను బ్యాడ్ బాయ్నే, నేను చెడ్డవాడినే, నేను అక్కడే నించుంటాను. అంటే అమర్ చాలా స్ట్రాంగ్ ప్లేయరు, వీడు డాన్స్ బాగా చేస్తాడు, గేమ్స్ బాగా ఆడతాడు, సో ఫ్యాన్స్ బాగున్నారు, వీడు స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి వీడిని డౌన్ చేయాలి అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు హౌస్లో. సో అప్పుడు నీకు ఏమనిపించింది? అంటే నిన్ను డౌన్ చేయడానికి వాంటెడ్గా నిన్ను టార్గెట్ చేశారు కొంతమంది అనేది కూడా కొన్ని సిచ్యువేషన్స్లో బయటకు వచ్చాక చూసుకునే ఉంటావు. ఏంటి నందు, ఇన్ని సంవత్సరాలు చూసా, ఒకరు తొక్కితే నేను తొక్కించుకుంటానా చెప్పు? ఎలా రావాలో అలా వస్తాను పైకి, ఎలా ఇవ్వాలో అలా ఇస్తాను మెల్లగా. నేను నమ్ముకుంది ఎప్పుడు నా ఎంటర్టైన్మెంట్ని, నన్ను కాపాడింది నా ఎంటర్టైన్మెంటే. అంటే బాల్ని ఎంత స్పీడ్గా కిందకేసి కొడతామో అంతే స్పీడ్గా పైకి వస్తుంది అన్నట్టు. ఫస్ట్ 5 weeks ఏదైందో తిప్పి కొడితే మొత్తం గేమ్ రివర్స్ అయిపోయింది. అంటే ఫస్ట్లో ఉండేది కొంచెం వెయిట్ అయిన బాల్, తర్వాత రేడియం బాల్ కదా, కొడితే అటు ఇటు తిరుగుతూనే ఉంది బాగా, తిరుగుతూనే ఉంది. స్టిల్ ఇప్పటికీ తిరుగుతుందా? తిరుగుతూ ఉంటుంది అంతే అలాగా. ఓకే. సో అమర్కి చాలా మంది అభిమానులు ఉన్నారు. సో స్టార్టింగ్లో నేను అభిమానులు కూడా అమర్ ఏంటి ఇలా ఆడుతున్నారని ట్రోల్ చేశారు, ఫీల్ అయ్యారు, తర్వాత సపోర్ట్ చేశారు. సో ఆ పాజిటివిటీ, ఆ నెగిటివిటీ బయటకు వచ్చిన తర్వాత అసలు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు? అంటే ఇప్పుడు ఆల్ సెట్టా బయట? ఫస్ట్ నుంచి పాజిటివిటీగా ఉండి పాజిటివ్ అయితే వెరీ గుడ్, కానీ ఏముంది అందులో, నేను బయటకు వచ్చాక చెప్తున్నాను, లోపల ఉన్న పర్సన్ నాకు తెలియదు కదా. పాజిటివ్గానే ఉండి శాంతం, ప్రశాంతం, గౌతమ్ బుద్ధుడు, వీళ్ళు పెద్ద ఇది, ఎంత మంచోడు. ఈ జనరల్గా మనం ప్రతి ఒక్కరిని అంటే ప్రతి ఒక్కసారి మనం వింటూనే ఉంటాము. దరిద్రంలో నెగిటివిటీ అయ్యి ఎంత వరస్ట్గా నన్ను కిందికి తొక్కి అక్కడి నుంచి నేను మళ్ళీ పాజిటివ్గా మారాను అంటే రియల్లీ నేను కొన్ని వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఇది కదా విన్నింగ్ అంటే.
సపోర్ట్ చేయని కొంతమంది తిట్టారు చూసావా, నా ఫ్యాన్స్ ఎవరైతే తిట్టారో కొంతమంది, వాళ్ళు తిరిగి పోస్ట్ చేసినవి కూడా నేను చూశాను. నువ్వు నమ్ముతావా నమ్మవా, దాదాపు ఒక 2-3 వేల వీడియోలు చూసింటా నేను. ఎపిసోడ్స్ కాదు, వీడియోస్ చూసేది. అందులో తెలిసిపోయింది నాకు నేనేంటి అనేది. ఇలా వెళ్ళిపోయిన వాడిని నేనే మళ్ళీ ఇలా వచ్చాను పైకి. మరి అప్పుడు ఏది గొప్ప? అంటే ఈ సీజన్ 7లో బిగ్ బాస్లో అందరికంటే ఎక్కువ ఫేమ్ అయింది నువ్వే అనుకుంటా. రీల్స్, మీమ్స్, నా ఇన్స్టాగ్రామ్లో హాఫ్ రీల్స్ నీవే ఉన్నాయి. 39,000 చేంజ్ మీమ్స్ ఉన్నాయి నా మీద. 39,000. సో హైయెస్ట్ రికార్డ్ నాది. ఓకే, నెక్స్ట్ ఎవరన్నా ఉంటే చూడండి, బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేయండి, ఇంపాసిబుల్. ఎంజాయ్ చేస్తున్నాడు మనోడి ఫేస్ ని. హ్యాపీ. అసలు ఇన్ని ట్రోల్స్, ద వే ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్కిరిచ్చినా సరే ఎంత బాగుంది తెలుసా చూసుకోవడానికి. అరే ఎక్కడ దాకా విజయ్ సేతుపతి గారి దగ్గరికి వెళ్ళిందంట అమర్ అనే పేరు, తమిళనాడుకి కూడా వెళ్ళింది. ఇంకేం కావాలి? థ్యాంక్ యూ రాజాస్.